హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా ఊరు బడి ఛానల్. ఓకే, మరి మనం ఇప్పటి వరకు 24 క్లాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మరి ఈరోజు మనము డే 25కి వచ్చాం అనమాట. మరి ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకోమంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే ఆర్టికల్స్, అలాగే ప్రిపోజిషన్స్, అలాగే టెన్సెస్ కంప్లీట్ చేసాము. అలాగే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా మీరు నేర్చుకున్నారు. మరి ఈరోజు డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. ఓకే, మరి మీకు తెలుసు తెలుగులో ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం అని మనం చదివాము. మరి ఇంగ్లీష్లో మరి డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందామా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి స్పీచ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, వీ ఎక్స్ప్రెస్ స్పీచ్ ఇన్ 2 ways అనమాట. ఓకే, మనం 2 విధాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట స్పీచ్ని. ఏదంటే డైరెక్ట్ స్పీచ్లో చెప్పొచ్చు, అలాగే ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పొచ్చు. మరి ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో చూద్దాం. డెఫినేషన్ చూడండి. వెన్ వీ రిపీట్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్, ఓకేనా, స్పోకెన్ బై ఎ పర్సన్, ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్ అనమాట. చూడండి, తెలుగులో చూడండి, ఎవరో చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడం అనమాట. అంటే అందులో ఎటువంటి మార్పు చేయకూడదు. మనము వారు ఎలాగైతే చెప్పారో మనం అలాగే చెప్తే దాన్ని మనము డైరెక్ట్ స్పీచ్ అంటాం. అర్థమవుతుంది కదా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, రామ్ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ. చూడండి, రామ్ చెప్పాడంట నేను హ్యాపీగా ఉన్నాను అని. ఇది ఏ స్పీచ్లో ఉందంటే డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఎందుకంటే ఎటువంటి మార్పు చేయలేదు. రామ్ ఏం చెప్పాడో మనం అదే చెప్పాం. ఐ ఆమ్ హ్యాపీ అన్నాడు కాబట్టి ఐ ఆమ్ హ్యాపీ అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ చూడండి, షీ సెడ్ ఐ లైక్ కాఫీ. చూడండి, ఆమె చెప్పింది నాకు కాఫీ ఇష్టమని. ఓకే, ఇక్కడ కూడా ఏమి ఎటువంటి మార్పు చేయలేదు. సో దీస్ ఆర్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా? మరి నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, అలాగే అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి చూద్దాం. చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే పరోక్ష వాక్యం అనమాట. చూడండి, వెన్ వీ రిపోర్ట్ సమ్ వన్స్ వర్డ్స్ వితౌట్ యూజింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, మరి తెలుగులో చూడండి, ఎవరో చెప్పిన మాటలను మనం అర్థం మారకూడదు, మన మాటల్లో చెప్పాలన్నమాట. ఓకేనా, అప్పుడు దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం అనమాట. ఓకే, అర్థమైంది కదా? ఎవరో చెప్పిన మాటలను వాటి అర్థం మార్చకుండా మన మాటల్లో చెబితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పొచ్చు. ఓకే, అర్థమైంది కదా? ఎగ్జాంపుల్ చూడండి, మనము ఆల్రెడీ డైరెక్ట్ స్పీచ్ రాసాము లాస్ట్ టైం. రామ్ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ, ఇది వచ్చేసి డైరెక్ట్ స్పీచ్ అనమాట. ఓకేనా, మరి దానికి ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా రాయాలి చూడండి. రామ్ సెడ్ అలాగే రాస్తాము. తర్వాత సెడ్ చూడండి, దట్, రామ్ సెడ్ దట్ అని రాయాలి. ఓకే, తర్వాత ఐ వచ్చేసి ఏమవుతుందంటే హీ అవుతుంది. అలాగే యామ్ అంటే వాజ్ రాయాలి. హ్యాపీ అలాగే రాస్తాం. రామ్ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ, ఇది వచ్చేసి ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. దీనికి ఏంటి తెలుగు మీనింగ్ అంటే రామ్ తాను ఆనందంగా ఉన్నానని చెప్పాడు అనేది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. ఓకే, అర్థమైంది కదా? మరి ఈరోజు మనము ఈ డైరెక్ట్ స్పీచ్, అలాగే ఇండైరెక్ట్ స్పీచ్ ఎగ్జాంపుల్స్, అలాగే నెక్స్ట్ చేంజెస్, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ అయ్యేటప్పుడు ఏమేమి మార్పులు జరుగుతాయి, అలాగే నెక్స్ట్ ఏంటంటే ప్రొనౌన్ చేంజెస్, అలాగే నెక్స్ట్ టెన్సెస్ కూడా మారుతాయి అనమాట. ప్రజెంట్ టెన్స్లో ఉన్నది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నది సింపుల్ పాస్ట్ టెన్స్లోకి, అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నది పాస్ట్ కంటిన్యూస్లోకి. అలా ఈ టెన్సెస్ అండ్ మార్పులు ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, మరి మీరు ఆ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతున్నారు. సో లాస్ట్ వరకు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, అర్థమైంది కదా? మరి నెక్స్ట్ ఏంటంటే చేంజెస్ ఏమేమి అవుతాయి అనేసి ఒకసారి చూద్దాం. ఓకే, మరి డైరెక్ట్ స్పీచ్లో ప్రొనౌన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పుడు ఏ విధంగా మారుతాయి, అలాగే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న టెన్సెస్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా మారుతాయి అనేది ఒకసారి చూద్దాము. చూడండి, ఫస్ట్ ప్రొనౌన్స్ చూడండి. డైరెక్ట్ స్పీచ్లో ఐ ఉంటే మేల్ అయితే హీ అని, ఫీమేల్ అయితే షీ అని వాడతాం అనమాట. అలాగే ఉయ్ ఉంటే దే వాడతాము. అలాగే మై ఉంటే పర్సన్ని బట్టి హిజ్ ఆర్ హర్ వాడతాం. అలాగే అవర్ ఉంటే దెయిర్, మీ ఉంటే పర్సన్ని బట్టి హిమ్ ఆర్ హర్ వాడతాం. ఓకేనా, ఇవి ప్రొనౌన్స్ చేంజెస్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, చేంజ్ ఆఫ్ టెన్స్. మరి టెన్స్ కూడా మారుతాయి. చూసాం కదా ఇందాక ఎగ్జాంపుల్లో ఐ ఆమ్ హ్యాపీ అని ఉంది అక్కడ. మరి అది ఏ టెన్స్లో ఉందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నదానికి చూడండి ఏ టెన్స్లోకి మారుతుందంటే సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. చూడండి, ఐ యామ్ హ్యాపీ అని ఉంది కదా. మరి ఐ ఏమవుతుందంటే ఇక్కడ హీ అవుతుంది, ఎందుకంటే అక్కడ రామ్ కాబట్టి హీ అనమాట. మరి తర్వాత నెక్స్ట్ యామ్, యామ్ ఏమవుతుంది పాస్ట్ టెన్స్లో వాజ్ అవుతుంది అనమాట, ఎందుకంటే సింగులర్ కాబట్టి వాజ్. అలాగే ఇంకా ఏముంది ఇంకా లాస్ట్ హ్యాపీ. సో హీ వాజ్ హ్యాపీ అని రాయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నది సింపుల్ పాస్ట్కి మారుతుంది. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మారుతుంది.
అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. అలాగే సింపుల్ పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది అనమాట. ఒకవేళ ఫ్యూచర్లో ఉందనుకో, ఫ్యూచర్లో ఉంటే కండిషనల్లోకి మారుతుంది. అంటే ఏంటంటే మే ఉంటే మైట్ రావడము, లేకుంటే విల్ ఉంటే వుడ్ రావడము, షెల్ ఉంటే షుడ్ రావడం, ఈ విధంగా జరుగుతుంది. ఇంకా ఏ టెన్స్కైనా ఫ్యూచర్లో మనకి ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా కూడా మనకి ఈ విధంగా మారుతాయి అనమాట. విల్ ఉంటే వుడ్ అని, ఇంకా రిమైనింగ్ ఆర్ నో చేంజ్. ఓకేనా, అర్థమైంది కదా? ఈ చేంజెస్ని మనము మీ నోట్స్లో రాసుకొని తప్పకుండా, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఇప్పటి వరకు ఏదైతే నోట్స్ మెయింటైన్ చేస్తున్నారో తప్పకుండా అది మీ దగ్గరే చివరి వరకు ఉండాలి. ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ ఏంటంటే కొన్ని లాస్ట్లో వస్తూ ఉంటాయి. టుమారో కానీ, లేకుంటే ఎస్టర్డే కానీ, లేకుంటే ఎగో కానీ, లేకుంటే నవ్ అని ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. అవి డైరెక్ట్ స్పీచ్లో వచ్చినప్పుడు మన ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఏమవుతుందంటే, సో టుమారోని మనము ద నెక్స్ట్ డే అనాలి అనమాట. ఓకే, అర్థమైంది కదా? అలాగే ఎస్టర్డేని ద ప్రీవియస్ డే అని చెప్పాలి. నౌని దెన్ అని చెప్పాలి. ఇంకా టుడేని దట్ డే అని చెప్పాలన్నమాట. ఈ విధంగా చేంజెస్ అవుతూ ఉంటాయి. ఓకే, మరి కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. ప్రతి టెన్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ రాస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయదని జాగ్రత్తగా వీడియోని, ప్రతి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి కొన్ని ఎగ్జాంపుల్స్ బోర్డు మీద రాశాను, ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ చూడండి, హీ సెడ్ ఐ ప్లే క్రికెట్. ఓకే, ఫస్ట్ ఏ టెన్స్లో ఉందో చూడాలి. ఫస్ట్ ఏ టెన్స్లో ఉంది? ఐ తర్వాత వర్బ్ V1లో ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఓకేనా, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఓకే, మరి దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఓకే, ఫస్ట్ యాజ్ యూజువల్గా హీ సెడ్ అలాగే వస్తుంది. ఓకే, కమా తీసేయాలి, దట్ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ ఐకి బదులు ఏం రావాలి? ఏం చెప్పుకున్నాం మనం ప్రొనౌన్ చేంజెస్లో? ఇక్కడ పర్సన్ హీ కాబట్టి మనకి కూడా హీనే రావాలి. ఓకే, హీ తర్వాత సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లకి సింపుల్ పాస్ట్లకి మారుతుంది. ఓకే, ప్లేడ్ అవుతుంది. ఓకేనా, ఇంకా క్రికెట్ అలాగే వస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా? చూడండి, హీ సెడ్ దట్ హీ ప్లేడ్ క్రికెట్. ఓకేనా, ఇది మనకు ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, ఈ విధంగా మనము డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఓకే, సెకండ్ వన్ చూడండి, షీ సెడ్ ఐ యామ్ రైటింగ్. ఫస్ట్ ఇది ఏ టెన్స్లో ఉందో చూడాలి. చూడండి, సబ్జెక్ట్ ఉంది, తర్వాత యామ్ వస్తూ ఉంది, తర్వాత ఇంగ్ ఫామ్ ఉంది, అంటే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఓకేనా, మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే మరి ఏ టెన్స్లోకి మారుతుంది? ఇండైరెక్ట్ స్పీచ్లోకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది అనమాట. ఓకే, చేంజ్ చేద్దామా? చూడండి, షీ సెడ్ అలాగే వస్తుంది, తర్వాత కమా తీసేయాలి, దట్ రాయాలి, తర్వాత ఐకి మనకు ప్రొనౌన్ ఏంటి ఏం చేంజ్ అవుతుందంటే ఐ వచ్చేసి ఇక్కడ ఏంటి చూడాలి, షీ ఉంది కాబట్టి షీ, పర్సన్ బట్టి మనం రాయాలన్నమాట. షీ తర్వాత యామ్ ఉంది, మరి పాస్ట్ టెన్స్లే కదా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా మనం మార్చాల్సింది, కాబట్టి వాజ్ అవుతుంది. వాజ్ రైటింగ్, షీ వాజ్ రైటింగ్, అంతే. షీ షేర్ దట్ షీ వాజ్ రైటింగ్, ఆమె తను రాస్తా ఉన్నదని చెప్పింది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, తరుణ్ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. ఇదే టెన్స్లో ఉంది చూడండి, ఐ వచ్చింది, తర్వాత హ్యావ్ ప్లస్ V3 ఫామ్ ఉంది. హ్యావ్ ప్లస్ V3 ఫామ్ అంటే ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని అర్థం అనమాట. ఓకేనా, మరి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. ఓకే, తరుణ్ అలాగే రాస్తాం, తరుణ్ సెడ్ దట్, తర్వాత ఐ కాబట్టి ఇక్కడ ఏంటి ప్రొనౌన్స్ చేంజ్ ఏమవుతుందంటే ఇక్కడ పర్సన్ ఏంటి? తరుణ్ కాబట్టి హీ అవుతుంది. హీ పాస్ట్ పర్ఫెక్ట్లే కదా మనం మార్చాల్సింది, కాబట్టి హ్యావ్ అనేది హ్యాడ్ అవుతుంది. అలాగే V3 ఇంకా అలాగే ఉంటుంది అనమాట. ఫినిష్డ్. మై ఏమవుతుంది? మై చేంజ్ చేయాలి కదా, ప్రొనౌన్ మై వచ్చేసి ఇక్కడ పర్సన్ హీ కాబట్టి హిజ్ వర్క్. ఓకేనా, హిజ్ వర్క్ అవుతుంది అనమాట, హిజ్ అవుతుంది, మై అనేది హిజ్ అవుతుంది, వర్క్ అలాగే వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం చేంజ్ చేయాలన్నమాట. తరుణ్ సెడ్ దట్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ వర్క్. శివ సెడ్ ఐ ఏట్ మ్యాంగో. ఫస్ట్ ఇది ఏ టెన్స్లో ఉంది చూడండి, ఐ తర్వాత V2 ఫామ్ వస్తూ ఉంది, ఏట్. ఓకే, వర్బ్ ఫామ్ మీకు తెలుసు కదా,
ఈట్ ఎయిట్ ఈటెన్. ఓకేనా, మరి ఇక్కడ ఎయిట్ అని ఉంది కాబట్టి ఇది V2 ఫామ్లో ఉందంటే సింపుల్ పాస్ట్లో ఉందని అర్థం అనమాట. మరి సింపుల్ పాస్ట్ని మనం ఏం దాంట్లోకి చేంజ్ చేయాలన్నాను, పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేయాలి. ఓకే, చేంజ్ చేద్దామా? చూడండి, శివ said that ఐ ఏం రావాలి, శివ కదా, హీ అవుతుంది. తర్వాత మనం పాస్ట్ పర్ఫెక్ట్ లెక్క చేంజ్ చేయాల్సింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఏంటి, ఈటెన్ మ్యాంగో. అర్థమైంది కదా, శివ సెడ్ దట్ హీ హ్యాడ్ ఈటెన్ మ్యాంగో. ఈ విధంగా మనము డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి టెన్సెస్లో మార్పులు అన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ రైట్ యువర్ డౌట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకేనా, తప్పకుండా మీరు రాసిన ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఓకే, మర్చిపోకండి. ఇదే విధంగానే మీకు ఏదైతే చెప్పాను కదా, ప్రొనౌన్ చేంజెస్ అలాగే టెన్సెస్ చేంజెస్ ఇవి నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే అలాగే కమాండ్స్ సంబంధించి, అలాగే అడ్వైజెస్ సంబంధించి, అలాగే రిక్వెస్ట్ సంబంధించి, అలాగే సజెషన్స్ సంబంధించి, అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సంబంధించి టైప్స్ ఉన్నాయన్నమాట. సేమ్ వాటికి కూడా ఇదే విధంగా చేంజెస్ అవుతూ ఉంటాయి. మరి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చూడండి, ప్రజెంట్కు అలాగే ఫ్యూచర్ టెన్స్కి రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ కాదు. ఓకేనా, అలాగే యూనివర్సల్ ట్రూత్ కూడా చేంజ్ కాదు. ఓకే, మరి ఈరోజు చెప్పుకున్న డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే ఇంకా ఏమైనా కొత్తగా ఛానల్కి ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వాచ్ ప్రీవియస్ వీడియోస్, మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకేనా, మరి నెక్స్ట్ ఏంటంటే ఈరోజు చెప్పుకున్న టాపిక్ మీద చిన్న క్విజ్ బోర్డ్ మీద రాస్తాను, వాటికి ఆన్సర్స్ తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, మరి ఈరోజు చెప్పుకున్న డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి ఒక చిన్న క్విజ్ బోర్డు మీద రాశాను. మీ అందరికీ కూడా ఈరోజు చెప్పుకున్న టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మరి క్విజ్ యొక్క ఆన్సర్స్ని మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, హీ సెడ్ ఓకే ఐ లైక్ కాఫీ. ఫస్ట్ ఇది ఏ టెన్స్లో ఉందో చూడండి, తర్వాత దాన్ని మార్చండి. ఐ లైక్ ఓకే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి దేంట్లోకి మార్చాలంటే సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. ఓకేనా, అలాగే ఇక్కడ ఏంటి చేంజ్ ఏమవుతుంది, ఐ అనేది ప్రనౌన్ కాబట్టి ప్రనౌన్ మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారాలి. ఇక్కడ ఉన్న పర్సన్ని బట్టి మనం చేంజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ షీ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ. చూడండి, ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉందని అర్థమవుతుంది ఈజీగా, ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత విల్ వచ్చింది, తర్వాత V1 వచ్చు. మరి విల్ ఏం మార్చాలని చెప్పాను, విల్ని వుడ్గా మార్చాలి. తర్వాత వర్బ్ని మాత్రం చేంజ్ చేయకూడదు. ఓకేనా, జస్ట్ మనకు ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ని మాత్రం మార్చాలి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ ప్రనౌన్ని కూడా మార్చాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న మనకి ఈ పర్సన్ బట్టి ఇక్కడ చేంజ్ అవుతుంది. అలాగే లాస్ట్లో యూ ఉంది, యూ అనేది పర్సన్ బట్టి మనకి హిమ్ కానీ హర్ కానీ ఇట్ కానీ వాడచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, రామ్ సెడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. ఓకే, ఏ టెన్స్లో ఉందని చూడండి, సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ప్లస్ V3 వచ్చింది, అంటే ఏంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. మరి మీకు తెలుసు కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ చూడండి, ద టీచర్ సెడ్ వర్క్ హార్డ్. మరి ఇది ఏ టెన్స్ అవుతుందంటే మనం చెప్పుకున్నాం కదా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇది వచ్చేసి మనకి దాని కింద వస్తుందంటే దేని కింద వస్తుందంటే అడ్వైజబుల్ సెంటెన్స్ అనమాట. ఓకే, మరి చూడండి, మరి ద టీచర్ అడ్వైజ్డ్ అస్ టు వర్క్ హార్డ్. ఓకే, ఈ విధంగా దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చవచ్చు. ఫిఫ్త్ వన్ చూడండి, ఇది క్వశ్చనింగ్ సెంటెన్స్ అనమాట ఇది. ఓకే, మరి చూడండి, హీ సెడ్ వేర్ ఆర్ యూ గోయింగ్. అతను అడుగుతున్నాడు వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడుగుతున్నాడు కాబట్టి హీ ఆస్క్డ్ అని రాయాలన్నమాట. హీ ఆస్క్డ్ వేర్, ఏమని అడిగాడు, వేర్ ఐ వాస్ గోయింగ్ అని రాయాలి. ఎంతమంది కదా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా వాటి క్లారిటీ ఇస్తాను. మరి ఈరోజు చెప్పుకున్న వీడియో మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మా ఊరి బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఊరి బడి ఛానల్. ఓకే, వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.